హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అశ్వి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటుందో అది మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందుగా పొద్దున్నే లెగవంగానే మమ్మీకి గిన్నెలు సర్దడంలో హెల్ప్ చేయడం అశ్వికి బాగా అలవాటు. మనం ఎంత వద్దు అన్నా సరే నేను సర్దుతాను అని చెప్పి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా అశ్వి ఏమేం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అశ్వికి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ 12 months అప్పటి నుంచి కూడా ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మకి నాయనమ్మకి ఇలాగే గిన్నెలు సర్దడంలో బాగా హెల్ప్ చేస్తూ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంది. బొమ్మలు క్లీనప్ చేయమంటే కూడా భలేగా క్లీనప్ చేస్తూ ఉంటుంది. ఈరోజు మన వీడియో టాపిక్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. అశ్వి పొద్దున్నే లెగంగానే కొన్ని పాలు తాగుతుంది. తర్వాత కాసేపు 1-2 hours అలా ఆడుకొని ఆ తర్వాత తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అశ్వికి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ పెడతాను. ఓట్స్ని కుక్ చేసేసి దాంట్లో కొంచెం ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ వేసేసి పెడతాను. ఆల్మోస్ట్ తను 9 months ఉన్నప్పటి నుంచి కూడా నేను ఓట్స్ బ్రేక్ఫాస్టే పెడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో తనకి బోర్ కొట్టకుండా తింటూ ఉంటుంది. పిల్లలకి ఒక మంచి హెల్దీ ఆప్షన్ ఇది బ్రేక్ఫాస్ట్కి. మీకు డీటెయిల్డ్ రెసిపీ ఎలా చేసుకోవాలి, నట్స్ పౌడర్ అండ్ ఓట్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను. లంచ్కి నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అది కూడా బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిన తర్వాత దాంట్లో నేను కొబ్బరి కారం వేస్తున్నాను. కొబ్బరి కారం కోసం పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి వాటిని అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకొని ఆ పొడి తయారు చేసుకున్నాను. ఈ పొడి వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. కొబ్బరి కారం వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అశ్వికి సెల్ఫ్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ 2 productsని బాగా యూస్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి సిలికాన్ ప్లేట్. దీనికి కింద రబ్బర్ ఉంటుంది. దానివల్ల టేబుల్కి బాగా స్టిక్ అయ్యి పిల్లలు ప్లేట్ని మూవ్ చేసిన ఫుడ్ అనేది కింద పడకుండా ఉంటుంది. అలాగే ఇది బిబ్. సో వాళ్ళు తినేటప్పుడు మెడలో వేస్తే మీకు ఫుడ్ అనేది కింద పడకుండా బిబ్లో పడుతుంది. దానివల్ల కలెక్ట్ చేసి మళ్ళీ తినొచ్చు. అశ్వికి క్యాప్సికమ్ కర్రీ కొంచెం నెయ్యి వేసేసి ఇచ్చాను. తినేటప్పుడు కూడా అశ్వికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. నన్ను ఎదురుగా కూర్చోపెట్టుకొని నాకు ఏదో ఒక మాటలు చెప్తూ పాటలు పాడుతూ అలా ఎంటర్టైన్ అవుతూ తను లంచ్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా స్నాక్కి వస్తే నేను రోజు అశ్వికి ఏదో ఒక ఫ్రూట్ పెట్టేసి పక్కన ఇంకా ఏదో ఒక స్నాక్ ఇస్తాను.
ఎందుకంటే పిల్లలకి ఒకటే వెరైటీ అయితే నచ్చదు కదా, అందుకని డిఫరెంట్ వెరైటీస్ అయితే వాళ్ళు తినడానికి ఇష్టపడతారని చెప్పేసి అలా ఇస్తూ ఉంటాను. అశ్వికి ఫ్రయూమ్స్ బాగా నచ్చాయి. అవి మాత్రం ఏళ్ళకి పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేసింది. ఇలా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ని మిక్స్ చేయడం వల్ల పిల్లలు హెల్తీ ఆప్షన్స్ని బాగా ఇష్టపడతారు. లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని. వాళ్ళకి విడిగా మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇస్తే వాళ్ళు తినడానికి అంతగా ఇష్టపడరు. కాబట్టి మీరు ఇలా ఫ్రూట్స్ని బిస్కెట్స్తో కానీ, కేక్తో కానీ, లేకపోతే వడియాలతో కానీ, పాప్కార్న్ ఇలా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్తో పాటు కంబైన్ చేసి పెట్టి చూడండి. వాళ్ళు ఎలా తింటున్నారు, ఇష్టపడుతున్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. డిన్నర్కి నేను అశ్వికి సేమియా ఇంకా పెరుగన్నం పెట్టాను. పిల్లలకి మిల్క్ ఇంటేక్ డేలో చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి నేను పెరుగన్నం ఖచ్చితంగా డేలో ఏదో ఒక మీల్లో ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటాను. ఇలా అశ్వికి నేను ప్రతి మీల్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్ తనకి ఫుడ్ మీద బోర్ కొట్టకుండా అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ట్రై చేయడానికి కూడా తనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. పిల్లల మీల్ ప్రిపరేషన్ కోసం ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. Like, share, subscribe.